జంగారెడ్డిగూడెం సొసైటీని మరింత ఉన్నత స్థితికి తీసుకురావడానికి రైతులందరూ సహకరించాలని అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. సొసైటీ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి జెండా ఆవిష్కరించి మహానీయుల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. సొసైటీ 3-మ్యాన్ కమిటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, డైరెక్టర్స్ కొంచాడ ప్రసాద్, పాతూరి అంబేద్కర్లతో కలిసి కూటమి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సీనియర్ సభ్యులను ఘనంగా సత్కరించారు. సొసైటీ ఏర్పడిన చరిత్రను సీనియర్ రైతు కాసర రెడ్డి వివరించారు. మిగిలిన బ్యాంకు తరహాలలోనే సొసైటీల ద్వారా రుణాలు ఇచ్చేందుకు అవసరమైన ప్రణాళికను త్వరలోనే రూపొందించనున్నట్లు గన్ని వీరాంజనేయులు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి సొసైటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అబ్కాబ్ 3 భాగాలలో పనిచేస్తుందని, సొసైటీ సహకార సంఘం బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి చేకూరేందుకు అనేక పథకాలు రూపొందించామని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని సొసైటీ ద్వారా సేవలు పొంది సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. సొసైటీ కార్యదర్శి బోడా ఆనంద్ లావాదేవీలను వివరించారు. ఈ సంవత్సరం ఏంటి మన కోఆపరేటివ్ బ్యాంకులకి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్. ఈ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంకా ఒక మంచి పరిణామం ఏంటంటే, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు మరి 2nd ప్లేస్ లో నుండి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరులో సహకార శాఖని కొత్తగా క్రియేట్ చేసి ఆ శాఖను అమిత్ షా గారికి అప్పచెప్పి ఆయన కూడా 2,000 కోట్ల రూపాయలు ముందుగా గ్రాంట్ ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థను అంతా కూడా మనం కంపారిటివ్ కమర్షియల్ బ్యాంక్ ని మించి రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా ఉపయోగపడేలా చేసేటువంటి మరి బాధ్యతను అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకున్నా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఒకటి కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మన దగ్గర పామ్ ఆయిల్ రైతు మన కస్టమర్ అయ్యి ఉన్నాడు, ఆక్వా రైతు మన కస్టమర్ అయ్యి ఉన్నాడు, లేకపోతే హార్టికల్చర్, సెమికల్చర్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మనకి అకౌంట్ ఓపెన్ చేయరు మన బ్యాంక్ లో. కారణం ఏంటయ్యా అంటే, మనకి కమర్షియల్ బ్యాంక్ లో ఉన్నట్టు యూపీఐ సిస్టమ్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ లేవు. ఇవి లేకపోవడం వల్ల మన జిల్లాలో ముఖ్యంగా అప్లాండ్ ప్రాంతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి 5-6 నియోజకవర్గాన్ని మనం తీసుకుంటా ఉంటే, చింతలపూడి గాని, దెందులూరు గాని, పోలవరం గాని, అలాగే కొవ్వూరు గాని, గోపాలపురం ఎక్కువ ఆయిల్ ఫామ్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక అసెస్మెంట్ ఏంటంటే, నెలకు వచ్చేటప్పటికి పామ్ ఆయిల్ కి ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 400 నుంచి 450 కోట్ల రూపాయలు టర్నోవర్ ఒక్క ఆయిల్ ఫామ్ డబ్బులు వస్తా ఉన్నాయి. మన జిల్లాలకి రోజులు మారుతా ఉన్నాయి, కోఆపరేటివ్ సిస్టమ్ కూడా మారుతా ఉంది. రానున్న రోజుల్లో మీకు ఈ వేదికలో జంగారెడ్డిగూడెం బ్యాంకు 100 సంవత్సరాల వేదికలో నేను ఇక్కడ డీసీబీ చైర్మన్ గా గాని, అప్కాప్ చైర్మన్ గా గాని మీ అందరి సహాయ సహకారాలతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈ యొక్క 3.5 సంవత్సరాల ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు అయ్యేటప్పటికీ కమర్షియల్ బ్యాంకుల కన్నా బ్రహ్మాండంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థలు చేసే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను.